నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే సయా జీవితవాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా 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 మీకు స్తోత్రం తండ్రి. కరుణయు కృపయు నిరంతర శాంతియు వినయము ఉన్నవాడా. కరుణయు కృపయు నిరంతర శాంతి వినయము ఉన్నవాడా. నా జీవితం నశింపక నా జీవితం నశింపక కాపాడువాడా నా కాపరి యేసు కాపాడువాడా నా కాపరి. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నీతో నేనుండుటయే జీవితవాంఛయా. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే సంగమంత హృదయపూర్వకంగా నీతో నేను జీవితవాంఛయా. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ. డ్యూటీస్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి విధులు
అనే అంశాన్ని గురించి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలో వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునదని ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. Take heed that you do not do your charitable deeds before men, to be seen by them. Otherwise, you have no reward from your Father in heaven. Therefore, when you do a charitable deed, do not sound a trumpet before you, as the hypocrites do in the synagogues and in the secrets, that they may have glory from men. Assuredly, I say to you, they have their reward. But when you do a charitable deed, do not let your left hand know what your right hand is doing, that your charitable deed may be in secret, and your Father who sees in secret will himself reward you openly. ఈరోజు విశ్వాసి విధులు అనే దాంట్లో మొదటి విషయం ఏమనగా, ప్లీజ్ గాడ్, దేవుని సంతోషపరచుము. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు ప్లీజ్ గాడ్. దేవుని బిడ్డలారా, చాలామంది మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఉన్నారు, అలాగే వేరే వేరే వాళ్ళని సంతోషపరిచేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి. అందరికి చూపించేటట్టు ఏదైనా నీతి కార్యం చేయకుండా మీరు జాగ్రత్త పడండి. తర్వాత, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అందరికి చూపించుకుంటే ఏమవుద్ది? పరమ తండ్రి మీకు ఫలం ఇవ్వడు. తండ్రి దగ్గర నుంచి ఫలం పొందడం మంచిదా? అందరూ మనల్ని చూసి గొప్ప చెప్పడం మంచిదా? పరమ తండ్రి మనల్ని గౌరవించటం, పరమ తండ్రి మనల్ని గొప్పగా ఎంచటం, మనకు బహుమానం ఇవ్వటం అనేది మంచిది. కానీ మనము ప్రజల దగ్గర నుంచి ఏదో మనకు రావాలి అని మనం కాంక్షించడం మంచిది కాదు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. నువ్వేం చేయొద్దంటే, నీ ముందర బోర ఊదించొద్దు. చాలా మంచి పని చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని బోర ఊదించి, మనకు బోర ఊదించే వాళ్ళని ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు బోర ఊదుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా అన్నది అక్క ఇది అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త. ఎవరు కూడా ఏమీ మనల్ని పొగడకుండా మనం చూసుకోవడం చాలా అవసరం. కాబట్టి వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తం నీ కుడి చెయ్యి చేసేది ఎడమ చెయ్యికి తెలియకుండా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి ధర్మ కార్యాల విషయంలో చెప్తున్నాను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి తెలియకపోతే నీకు ప్రతిఫలం వస్తుంది, అందరికి తెలిస్తే వచ్చే ప్రతిఫలం పోద్ది. ఏం కావాలి మీకు? అందరికి తెలియటం కావాలా? ఎవరికి తెలియకుండా ఉండడం కావాలా? అది మనసులో పెట్టుకుని మనం చేసే క్రియలు ఏది చేసినా కానీ ఎవరికి తెలియకుండా మనం చేసుకుంటూ వెళ్తే మంచిది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఏది దేవునికి ఇష్టం? రహస్యంగా చేసింది దేవునికి ఇష్టం, బహిర్గతం చేసేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అందుకనే రహస్యమందు చూచు నీ తండ్రి, సీక్రెట్ అంటే ఏంటంటే, సీక్రెట్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే సడన్గా మనం మూసి పెడతాం. అలాగే మరొక రీతిగా చెప్పాలంటే
హైడింగ్ ప్లేస్. సీక్రెట్ మీన్స్ హైడింగ్ ప్లేస్. కన్సీల్, కప్పివేయటం, అసలు కనపడకుండా చేయటం. టు డిపాజిట్. దేవుని బిడ్డలారా, మనం ఎంత తీసుకెళ్ళి డిపాజిట్ చేసామో నీకు ఆ బ్యాంక్ మేనేజర్కో లేదా క్యాషియర్కో తెలుస్తుంది, లేకపోతే ఇంకెవరికి తెలియదు అనమాట. సో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది అంతా కూడా మీ ముందు బోర ఊదించుకోకుండా మీరు ఒక మంచి పని చేయండి. ఆ మంచి పని ఏంటో తెలుసా అండి? మనం చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన మంచి పని ఏదైనా ఉంది అంటే ఆ మంచి పని ఏంటంటే మనము రహస్యముగా మనం చేసేటటువంటి పనులు చేస్తూ ప్రభువుకు సంతోషాన్ని కలిగించేటటువంటి వారిగా ఉండాలి. మీరెవరైనా సరే ఒక ఫంక్షన్ చేస్తుంటే ఎవరిని పిలుస్తారు మీరు? ప్రభు తన వాక్యంలో చాలా చక్కగా చెప్పాడు ఎవరిని పిలవాలనేది. లూకాసు వార్త 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. అంటే వీళ్ళందరినీ పిలిస్తే ఏం చేస్తారంటే వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. నువ్వు పిలిచావు, వాళ్ళు మళ్ళీ నిన్ను పిలుస్తారు. ఇదే కదా జరిగేది. మీరు పెడతారు, వాళ్ళు తిరిగి మళ్ళీ పెడతారు. మీరు పిలుస్తారు, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు. ఇదే కదా జరిగేది. అంటే ప్రభు ఉద్దేశం ఏంటి? స్నేహితులను మానేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని పిలుచుకోకండి అని కాదు అక్కడ. అంటే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి నువ్వు వాళ్ళను మాత్రమే కాదు, నువ్వేం చేయాలంటే అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాండ్రను, గుడ్డి వాండ్రను పిలువము. నువ్వేదైనా విందు చేసేటప్పుడు నువ్వు బీదలను, అంగహీనులను, గుడ్డి వాండ్రను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయాలంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. నీకు ప్రత్యుపకారం చేయటానికి వారి దగ్గర ఏమీ లేదు కనుక నువ్వు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. అబ్బా, ఎంత చక్కటి మాట. ఇప్పుడేమీ నీకు ప్రత్యుపకారం రాలేదు. వాళ్ళు నువ్వు ధన్యుడు ఎందుకు అయ్యావంటే నీతిమంతుల పునరుద్ధానం. ఆ నీతిమంతుల పునరుద్ధానంలో దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడైన ఆయనతో చెప్పగా. ఈ మాటలు విని ఏమన్నారంటే పునరుద్ధానంలో చక్కగా దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు. అంటే దేవుని రాజ్యంలో ఇలాగ వండుకోవటం తినటం ఈ కార్యక్రమాలు లేవు బాబు అని తర్వాత చెప్తాడు యేసు ప్రభు అని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వండుకునేది తినేది ఇక్కడే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వండే పని ఏమి లేదు, వండేది లేదు, వడ్డించేది లేదు. కాబట్టి తినేది అంతకంటే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఉన్నంతకాలం హ్యాపీగా తినండి, సంతోషంగా ఉండండి, ప్రార్థన మరి ఎక్కువ చేయండి. ఉపవాసం ఉంటే మరీ మంచిది. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యులు, ఉపవాసం లేని వాళ్ళు మరీ ధన్యులు. ఎందుకని అని అంటే మీకు ఉపవాసం ఉండే అవకాశం దొరకలేదు కాబట్టి మీరు ధన్యులు. ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ధన్యులే. ఎందుకని? వాళ్ళు ఉపవాసం ఉండి దేవునితో గడుపుతున్నారు. మీరు ఉపవాసం లేకుండా కూడా దేవునితో గడుపుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవునికి ఏది నచ్చుద్దో చేద్దామా, లేకపోతే మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోదామా? దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యమైన విశ్వాసి దేవుని సంతోషపరచాలి, మనుషులను కాదు. రెండవది, విశ్వాసి దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే మత్తయి 6:6లో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలి? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. మరి గుడిలో ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని ఒక ఆయన అడిగాడు. బైబిల్ ఏమో గదిలోకి వెళ్ళమన్నారు. మరి గుడిలో ఎందుకు చేస్తున్నావు? నువ్వు చర్చిలో ఎందుకు చేస్తున్నావు? మందిరంలో ఎందుకు చేస్తున్నావు? అక్కడ చేయకూడదు కదా ప్రార్థన అంటే.
ప్రార్థనను గురించి అర్థం కానిటువంటి వాళ్ళు ఇలాంటి మాట్లాడతారు. గదిలో చేసే ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన, సంఘములో చేసే ప్రార్థన సంఘ ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ప్రార్థన ఉపవాస ప్రార్థన, బాధలో వేదనలో ఉండి కన్నీళ్లు కార్చి చేస్తే అది కన్నీటి ప్రార్థన. అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నారు మీరు? సంఘ ప్రార్థన. సంఘము ప్రార్థించినప్పుడు ఏమైంది? సంకెళ్ళు ఊడిపోయాయి. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. సంఘము ప్రార్థిస్తే సంఘ ప్రార్థన బలమైంది. సంఘ ప్రార్థన ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు. సంఘములో మనం అందరం చేసే ప్రార్థన ద్వారా సంతానం లేని వారికి సంతానం, వివాహాలు జరగవలసిన వారికి వివాహాలు, అలాగే ఆత్మల రక్షణ, ప్రతి వాళ్ళు కూడా వస్తువుల కొరకు, వాహనాల కొరకు, పిల్లల చదువుల కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆశీర్వాదాల కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ద్వారా ఎంతోమంది పిల్లలు దీవించబడుతున్నారు. కానీ సంఘములో ఉన్నటువంటి వారికి సంఘ ప్రార్థన అనేది గుర్తు రాకుండా మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నాం పాస్టర్ గారు, మా అమ్మాయి పాస్ అయింది అన్నారు. సంఘం అంతా ప్రార్థన చేశారు, మేము కూడా కుటుంబ ప్రార్థన చేసుకున్నాం, దేవుడు దయ వల్ల మా అమ్మాయి పాస్ అయింది అనాలా, లేకపోతే ఏమనాలి? వాళ్ళకి సంఘ ప్రార్థన తెలియదు. ఎందుకంటే సంఘ ప్రార్థనలో వాళ్ళు లేరు కాబట్టి. ఆదివారం వచ్చి ప్రార్థనలో ఉంటారు, సంఘ ప్రార్థన వాళ్ళకి తెలియదు కదా. అందుకనే వాళ్ళు ఏమనుకుంటారంటే మా ప్రార్థనే ఫలించిందని. ఎవరు ప్రార్థన ఫలించడం అనేది తర్వాత. అంటే దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థన బలమైంది. రెండవది వ్యక్తిగత ప్రార్థన ప్రభావవంతమైంది. తర్వాత కుటుంబ ప్రార్థన కూడా చాలా అద్భుతమైంది. కాబట్టి కుటుంబంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, సంఘంగా ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత వ్యక్తిగతంగా మాత్రం తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందేటటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎలీషా ఏం చేశారంటే, షూనేమీయురాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను, ఆ కుమారుడిని తీసుకెళ్ళి మంచం మీద దైవజనుడి కోసం కట్టించినటువంటి ఆ గదిలోకి తీసుకెళ్ళి ఆ కుమారుని పొరబెట్టి దాన్ని తలుపు పెట్టి ఆమె వెళ్ళి దైవజనుడు పిలుచుకొచ్చి, అప్పుడు దైవజనుడు లోపలికి వెళ్ళాడు. అంతే, దైవజనుడు ఒక్కడే వెళ్ళాడు. ఆ బిడ్డ దైవజనుడు ముమ్మారు పారచాచుకుని ఆ కుమారుడి మీద పడుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి లేచి కూర్చుండెను. గదిలో ప్రార్థన బతికించే ప్రార్థన, గదిలో ప్రార్థన బతికించే ప్రార్థన, గదిలో ప్రార్థన బతికించే ప్రార్థన, జీవమునిచ్చే ప్రార్థన, అద్భుతాలు చేసే ప్రార్థన. కాబట్టి అందుకనే అందరూ కూడా ఎక్కడ చేయాలి ప్రార్థన? గదిలో చేయాలి, మదిలో చేయాలి. దేవునికి స్తోత్రం. మనసులో ప్రార్థన చేసుకుంటా ఉండాలి, గదిలో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఎక్కడ ప్రార్థన చేయాలి? మందిరములో ప్రార్థన చేయాలి. గదిలో ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, మదిలో ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, మందిరంలో ప్రార్థన మరింత శక్తివంతమైంది. బంధకాలను ఊడగొట్టేది, చెరసాల పునాదులు అదరగొట్టేది, దేవుని కార్యాలు జరిగించేది. గేట్లు మూసినా గేట్లోంచి బయటకు వచ్చేటట్టు చేసిన ప్రార్థన సంఘ ప్రార్థన. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసి, ప్రార్థన అనే దానికి ఏంటంటే అప్పీలింగ్ ఫర్ హెల్ప్. అంటే ప్రేయర్ అంటే ఏంటంటే సహాయం కోసం అర్థించటం, విన్నవించటం, సహాయం కొరకు విన్నవించుకోవటం అనేది ప్రార్థన. ఇన్వొకేషన్, ఆవాహన. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వచ్చేస్తాయి. మన విన్నపాలన్నీ, మన రిక్వెస్ట్లన్నీ కూడా మనం ప్రభువు చెప్పేయాలి. అందుకనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ప్రార్థనలో యేసయ్య నామం పరిశుద్ధపరచబడాలంటే యేసు నామం అపవిత్రమైన నామం కాదు. ఆ నామం మనలో ఉంది కాబట్టి ఆ నామంను బట్టి మనం పరిశుద్ధపరచబడి, నీ రాజ్యం వచ్చును గాక. యేసయ్య రాజ్యం మన ఇంట్లోకి వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు. యేసయ్య ఏమన్నాడంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు. హల్లెలూయా. రేపటికి ఆహారం కోసం చింతపడద్దు, రేపు ఉదయాన్నే దేవుడు అద్భుతం చేస్తాడు.
హల్లెలూయా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. రోజు కంఠం చేసి చెప్పేసాం అనుకో, ఈ క్షమించకుండా నువ్వు అంటే ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు అబద్ధమే ఆడుతున్నావు కదా. మీరు క్షమించారా లేదంటే ఈ ప్రార్థన అయిపోయే లోపల అందరిని క్షమించేయండి. ఎవరు మోసం చేశారో, ఎవరు డబ్బులు ఎగ్గొట్టారో, తర్వాత ఎవరెవరు ఏమేం చేశారో ఏదైనా సరే క్షమించేయండి యేసు నామములో. మీకు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు క్షమించారంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఆరోగ్యం కలుగుతుంది. మీరు క్షమించలేదంటే మీకు అనారోగ్యం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు. కాబట్టి అందుకని ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఎవరిని కూడా క్షమించకుండా ఉండదు. అందరిని క్షమించేయండి. నువ్వు క్షమించాలి. ఆమేన్. ఎప్పుడైతే క్షమాపణ ఉంటుందో నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే నీకు క్షమాపణ నువ్వు రిలీజ్ చేస్తావో నీకు ఆనందం కలుగుతుంది. అసలు నీ అంత హ్యాపీగా ఇంకెవరు ఉండరన్నమాట. అందరిని క్షమించేయండి. మీరందరూ కూడా ఎవరైనా క్షమించకుండా ఉన్నారా? ఇప్పుడే క్షమించేయండి. ఏదేమైనా సరే ఇప్పుడు క్షమించేయండి. ఒకళ్ళు క్షమించకుండా ఒకళ్ళు చచ్చిపోతే మీరు పరలోకానికి వెళ్తారా? దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మమ్మను శోధన లేక తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుమో. శోధనలోకి తేక నాయన, శోధనలోకి పడిపోతున్నా, మమ్మల్ని దాంట్లో పడకుండా మమ్మల్ని తప్పించు ప్రభువా. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధాలు మీరు క్షమిస్తే మీరు క్షమిస్తే మీకు క్షమాపణ. మీరు క్షమించలేదంటే మీ పాపాలు అట్లనే ఉంటాయి. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఎంత క్లియర్గా ఉంది. మీరు క్షమించకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడు. కాబట్టి మీరు క్షమిస్తారా, క్షమించరా? ఎవరినైనా కానీ క్షమించటం అనేది దైవ లక్షణం, క్షమించకపోవటం అనేది మానవ లక్షణం. క్షమించిన మరిచిపోకపోవటం అనేది సైతాను లక్షణం. క్షమించినా మరిచిపోకుండా మదిలో పెట్టుకొని టైం వచ్చినప్పుడు తీయటం అనేది సైతాను లక్షణం. కాబట్టి ఇప్పుడు ఏ లక్షణం మీకుందో, మీ హృదయంలో ఉందో ప్రభువుకు మీకే తెలుసు. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు యేసు నామములో క్షమాపణ విడుదల చేయుదుము గాక. ఆమేన్. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా విశ్వాసి దేవుని సంతోషపరచాలి, విశ్వాసి ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవునికి వినబడాలి అని అంటే విశ్వాసి క్షమించాలి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇక మూడో విషయం ఏమనగా ప్లేస్ అండ్ ఫేస్, స్థలము మరియు ముఖము. మత్తయి 6:16-18 వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నడు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కును. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండకూడదంటే వేషధారుల వలె ఉండవద్దు, దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్థలము ఏంటి? ఉపవాసం ఉండి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు కనబడాలి. ఉపవాసం ఉండేటప్పుడు దేవుని సన్నిధిలో స్థలం అన్నాను. అందుకని ఆ స్థలం, ఆ ప్లేస్ ఏంటంటే ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఏ ప్లేస్లోనే ఉండాలి? ప్రార్థనా స్థలంలోనే ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నామనుకో, అప్పుడు దేవుని సన్నిధిలో దేవునికే కనబడాలి. నువ్వు ఉపవాసం చేయించున్నాడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అంటే ఏం చేయాలి? తల అంటుకోవాలి నువ్వు ఫాస్టింగ్ ఉంటే. ఎందుకని? ఈ తల లైట్గా ఉండాలి, హెవీగా ఉండకూడదు. అలాగే సాధ్యమైనంత వరకు ప్రతిసారి కూడా చక్కగా ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కున్నప్పుడు ఏమంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. ఏమంటే ఎలా ఉంటుంది? డల్నెస్ అనేది, టైట్నెస్ అనేది, వీక్నెస్ అనేది ఫేస్లో కనబడదు.
ఆత్మరక్షణ కోసం ఉపవాసం ఉంటున్నావా? ప్రజల జీవితాలు మారాలని ఉపవాసం ఉంటున్నావా? దేవుని అద్భుతమైన కార్యాలు నీ ఇంట్లో జరగాలని ఉపవాసం ఉంటున్నావా? అయితే సంతోషం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం మంచిది. ఉపవాసానికి నేను ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిని కాదు, కానీ సరి అయిన రీతిలో ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం 58:3-8 వరకు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడు, మేము ప్రాణములను ఆయాసపరుచును కొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉండరు. అడ్డి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిదే పరుచుకుని కూర్చుంటున్న ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకుని ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. నీ ఆహారం ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళకి నీ ఆహారం పెట్టడం, ఆ రోజు నేను మిగిల్చుకున్నాను అనేది ఫీలింగ్ రాకుండా ఏం చేయాలంటే ఆహారం ఆకలి కొన్నటువంటి వారికి పెట్టడం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపవాసం ఉన్నావనంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండ్ ఫీడ్ పీపుల్. దేవుని బిడ్డలారా, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదల్ని ఇంటి చేర్చుకొనుటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వడం. హల్లెలూయా. వాళ్ళు ఉపవాసం ఉన్నారు అని అంటే వేరే వాళ్ళకు వస్త్రాలు ఇస్తూ ఉంటారు. వేరే వస్త్రహీనుడు కనబడినప్పుడు వాడిని వస్త్రములు ఇచ్చటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఉండాలి. పరిచయుడు అంటాడు, అయ్యా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. అసలు మామూలు విషయం కాదు. వారానికి ఎవ్వరు కూడా 2 సార్లు ఉపవాసం ఉంటారు, నేను మాత్రం ఉంటున్నాను. నా సంపద అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థిస్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. ప్రభా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ భాగం చెల్లిస్తున్నా అని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, I fast twice a week. I give tithes of all that I possess. నేను ఏమేమి ఉన్నాయో అన్నిట్లో నేను దశమభాగం ఇచ్చేస్తున్నాను. అసలు నిజంగా చూస్తే ఆయన్ని తీసుకొచ్చి సన్మానం చేయొద్దు, కానీ దేవుడు అలా చేయలే. పక్కనే శంకరు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తడానికి అస్సలు నాకు ఆ యోగ్యత లేదయ్యా అని తను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అతను ప్రార్థన దేవుడు విన్నాడు, ఇతను ప్రార్థన దేవుడు వినలేదు. కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. నువ్వెక్కడున్నావు? ఏ స్థలంలో ఉన్నావు? రోజు స్నానం చేసి తైలం రాసుకుని బట్టలు కట్టుకుని కాళ్ళమ్మనకు వెళ్ళింది. దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా దేవునిని సంతోషపరిచేటటువంటి వారిగా మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు కూడా ఉపవాసం ఉన్నాడు. తన బిడ్డ బలహీనంగా ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఆళ్ళు గుసగుసలు ఆడుతున్నారు. అప్పుడు అర్థమైపోయింది ఆయనకి, బిడ్డ చనిపోయాను అని. వెంటనే లేచి స్నానం చేసి తైలం రాసుకుని వేరు వస్త్రాలు ధరించేసుకుని యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి ఆరాధన చేసి తన ఇంటికి తిరిగి వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటి? స్నానం చేశాడు, తైలం రాసుకున్నాడు, తైలం పోసుకుని వేరు వస్త్రాలు ధరించేసి సంతోషంగా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ మొక్కి ఆరాధన చేసి, ప్రభా నేను ప్రార్థన చేశా, ఉపవాసం ఉన్నా, కానీ నీ చిత్తమే జరిగింది, బిడ్డ కోసం అడిగా, చనిపోయాడు, ఇప్పుడు నేనేం చేయలేను, అయితే వెళ్ళి ఇలాగ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం పెట్టండి అయ్యా అన్న. నేను చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా మన ఫేస్ వికారం చేసుకోకూడదు.
మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి సంతోషంగా దేవుని స్తుతించి దేవునికి మొక్కి వచ్చి ఆనందనేశాడు. దేవుని బిడ్డలను భోజనం చేసేసి దేవుని స్తుతించి దేవుని కనపరిచాడు, దేవుని హెచ్చించాడు. విశ్వాసి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా తటస్థిస్తే జరిగితే ఏం చేయాలి? నంబర్ 1, we need to please God. మనం ఏం చేయాలంటే దేవుని సంతోషపరిచేదానికి చూడాలి. రెండవది దేవునికి ప్రార్థన చేయాలి. ఇక మూడవది స్థలము, ముఖం. మన ప్రార్థన స్థలంలో ఉండాలి, ఆరాధన స్థలంలో ఉండాలి. ఆ తర్వాత మన ముఖం కడుక్కుని మనం దేవుని స్తుతించాలి. ఇది విశ్వాసం చేయాల్సిన పని, యేసయ్య చెప్పిన పని. ఇది చేయటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మౌనతుడ గొప్ప దేవాని పాదాలకు వందనాలనైనా. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ప్రేమించి మా జీవితాలు ఏ విధంగా ఉండాలో విశ్వాసి అనబడినటువంటి మేము మా విధులేంటో మాకు తెలియచేశారు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయినా గుడ్ ఫ్రైడే రోజు బాప్తీసం కొరకై వేడుకుంటున్నాం. అనేక మంది బాప్తీసాలు తీసుకోవడానికి సహాయం చేయండి దేవా. నీ మందిరములో నాయన తండ్రి సభ్యులుగా ఉన్నటువంటి వారు ఇంకా అనేక మంది చేరడానికి సహాయం చేయండి. నీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయండి. నీ ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయండి. అందరినీ కాపాడండి. దుఃఖములో బాధలో ఉన్న వారికి నెమ్మది ప్రసాదించండి. అనారోగ్యంగా ఉన్న వారికి నీ స్వస్థపరచండి ప్రభువా. త్వరగా ఆరోగ్యవంతులుగా మార్చబడ్డానికి, నీ వెలుగుతో నింపబడ్డానికి నీ సన్నిధి సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మెండుగా దయచేయమని, కృప చూపించి బలపరచమని నజరేయుడా నమ్మదగిన యేసయ్యా నీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ విశ్వాసులందరినీ వారి కుటుంబాలను నూరంతలుగా దీవించమని, ప్రార్థనలో పాలుపంపులు పొందిన ప్రతి వారిని దీవించాలి. రాబోయే దినాల్లో గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ యేసు నామములో పొందుదురుగాక. వాక్యం ద్వారా బలపరచబడి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.